హాయ్ ఫ్రెండ్స్, మనం యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్న రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి కొన్ని వెబ్సైట్స్ గురించి చెప్తాను. అవి దేనికి ఉపయోగపడతాయి అని అంటే మన యూట్యూబ్ ఛానల్లోకి మనం వర్క్ చేస్తున్నప్పుడు వీటిని ఉపయోగించుకొని మన పని అనేది ఈజీగా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అవి ఏమిటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత యూట్యూబ్ స్టూడియో అనే దాన్ని మనం ఓపెన్ చేసుకొని మన వీడియోస్ అప్లోడ్ చేసుకోవాలనుకున్నా దానికి సంబంధించినటువంటి అనాలిటిక్స్ కానీ వాటికి సంబంధించి ప్రాపర్ ఎలా ఉంది అన్నది చూసుకోవడానికి మనకి యూట్యూబ్ స్టూడియో ఉపయోగపడుతుంది. దానితో పాటు నెక్స్ట్ మనం ఇంకోటి ఉపయోగించుకునేది ఏంటంటే క్యాన్వా. మనం థంబ్నెయిల్స్ కానీ ఏమైనా ఇమేజెస్ కావాలి అనుకున్నప్పుడు డిజైన్ చేసుకోవడానికి మనం ఈజీగా పని అవ్వడానికి మనకు ఉపయోగపడేవి క్యాన్వాను ఉపయోగించుకొని మన ఇమేజెస్ని థంబ్నెయిల్స్ని మనం డిజైన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే తక్కువ టైంలో మనం త్వరగా మనం ఈజీగా నేర్చుకొని చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. వీటికి సంబంధించి కూడా నేను వీడియోస్ క్యాన్వాకి సంబంధించి కూడా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. అడ్వాన్స్డ్గా అప్లోడ్ చేస్తాను. అంటే ఫుల్ డెప్త్గా మనం ఒక ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు కూడా మనం పని చేయాలి అని అంటే ఈ క్యాన్వాను ఉపయోగించుకొని చాలామంది ఇప్పుడు మన డిజైనర్స్ చాలామంది క్యాంపెయిన్స్ నడిపేటప్పుడు ఉపయోగించుకుంటూ ఉంటారు. సో అది చేయాలి అంటే నేను మీకు అది కూడా టాపిక్ చెప్తాను. ఓకే, మన దగ్గర ఉండాల్సింది చాట్ జీపీటీలో థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. కంటెంట్ మనకి కావాల్సిన కంటెంట్ని మనం ఎత్తుక్కోవడానికి ఉపయోగపడుతుంది. దానికి మనకు కావాలంటే సజెషన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. చాట్ జీపీటీని ఉపయోగించుకొని సజెషన్స్ తీసుకోవచ్చు. పిక్సెల్స్ అనేది దేనికి ఉపయోగపడుతుంది? pixels.com ఉపయోగపడుతుంది. మనం ఏమైనా పిక్చర్స్ని ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పిక్చర్స్ ఫ్రీగా ఉన్నటువంటి పిక్చర్స్ని తీసుకొని మనం యూజ్ చేసుకోవడానికి మన టాపిక్ రిలేటెడ్ ఏమైనా పిక్చర్స్ కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి తీసుకుంటే మనకి యూజ్ అవుతుంది అనమాట. యూట్యూబ్ ఆడియో లైబ్రరీని ఉపయోగించుకొని ఏం చేయొచ్చు అంటే మనకి కావాల్సినటువంటి సౌండ్ ఎఫెక్ట్స్ కానీ లేదా మనకి బ్యాక్గ్రౌండ్లో మనం ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లేదా మ్యూజిక్ కావాలనుకున్నప్పుడు అలాంటి వాటిని మన యూట్యూబ్ లైబ్రరీ నుంచి తీసుకుంటే మనకి కాపీ రైట్స్ పడిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో మనకి యూట్యూబ్ లైబ్రరీ కూడా మనకి యూజ్ అవుతుంది. ఆ యూట్యూబ్ బుడ్డి అనేది కూడా మనకి యూజ్ అవుతుంది. అది ఎలా యూజ్ అవుతుంది ఏంటి అన్నది నేను మీకు వీటన్నిటికి సంబంధించి కూడా వీడియో అనేది నేను మీకు త్వరలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. రిమూవ్ బీజీ అనేది కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం థంబ్నెయిల్ పెట్టేటప్పుడు మనం ఫోటో పెట్టుకోవాలని మన బ్యాక్ సైడ్ ఏదన్నా బీజీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు తీసేసుకోవడానికి రిమూవ్ బీజీ అనేది కూడా మనకి ఆ వెబ్సైట్ కూడా మనకు ఉపయోగపడటం జరుగుతుంది. సో గూగుల్ జెమినై ఉపయోగపడుతుంది, గూగుల్ ఫ్లో ఉపయోగపడుతుంది, నోట్బుక్ ఎల్ఎం ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఏమిటి అని అంటే నెక్స్ట్ మనం షార్ట్ వీడియోస్ చేసేటప్పుడు మనకి ఏమైనా వీడియోస్ కావాలనుకున్నప్పుడు యూట్యూబ్ క్రియేట్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మనకు కావాల్సిన వీడియోస్ని చాలా మంచిగా మనం డౌన్లోడ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో యూట్యూబ్ క్రియేట్ గురించి కూడా నేను ఒక వీడియో చేయడం అయితే జరుగుతుంది త్వరలో. వీటికి సంబంధించి నేను ఏవైతే టాపిక్స్ మీతో మాట్లాడుతున్నానో దాని రిలేటెడ్ వాటిని ఎలా యూజ్ చేసుకోవాలనే వీడియోస్ కూడా నేను మీకు త్వరలో అప్లోడ్ చేస్తాను స్టెప్ బై స్టెప్. ఫైనల్ టచ్ చేస్తున్నాను చూడండి, మనం బాగా యూజ్ చేసుకునేవి యూట్యూబ్ స్టూడియో ఉపయోగపడుతుంది, చాట్ జీపీటీ ఉపయోగపడుతుంది, క్యాన్వా ఉపయోగపడుతుంది, పిక్సెల్ బై, అదేవిధంగా యూట్యూబ్ ఆడియో లైబ్రరీ, గూగుల్ ట్రెండ్స్, యూట్యూబ్ బుడ్డి, అదేవిధంగా డావిన్సీ రిజాల్వ్ మనం వీడియోస్ని ఎడిట్ చేసుకోవడానికి, నెక్స్ట్ అదేవిధంగా రిమూవ్.bg అనేది ఉపయోగపడుతుంది. 11 ల్యాబ్స్ కూడా ఉపయోగపడుతుంది. అది మన యొక్క వాయిస్ని చేంజ్ చేసుకొని మన వాయిస్ని మనం మోడిఫికేషన్ చేసుకోవడానికి కానీ నాయిస్లు అలాంటివి ఏమైనా ఉంటే రిమూవ్ చేసుకోవడానికి 11 ల్యాబ్స్ అనేది ఉపయోగపడుతుంది. సోషల్ బెడ్ అనేది ఉపయోగపడుతుంది. మనం అనలిటిక్స్ దానికి సంబంధించి స్టాటిస్టిక్స్ చూసుకోవడానికి సోషల్ బెడ్ అనేది ఉపయోగపడుతుంది. వీటన్నిటిని ఉపయోగించుకొని మనం మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు లేదా కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు వీటిని ఉపయోగించుకొని వాళ్ళ ఛానల్ గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది. వాళ్ళు ఏదైనా పని ఈజీగా త్వరగా చేసుకోవడానికి ఈ యొక్క అప్లికేషన్స్ తప్పనిసరిగా ఉంచుకోవడం ద్వారా వాళ్ళకి ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడటం జరుగుతుంది. సో వీటిని ఉపయోగించుకుని మీరు మీ యొక్క గ్రోత్ అనేది స్పీడ్గా చేసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క అప్లికేషన్స్ అన్నిటిని ఈ యొక్క వెబ్సైట్స్ని ఉపయోగించుకొని మీ యొక్క ఛానల్కి బూస్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేద్దామనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాను. వీటిలో చాలా వరకు నేను యూజ్ చేస్తూ ఉంటాను. కావాల్సిన దాన్నప్పుడు కావాల్సిన విధంగా యూజ్ చేస్తాను. దాన్ని మనం బుక్ మార్క్ చేసుకొని మనకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు కావాల్సిన వాటిని యూజ్ చేసుకుంటారని ఈ వీడియో మీకు ఎక్కడైనా నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. వీడియో మీకు వర్త్ అనిపించినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.